దివ్యాంగులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి కావాల్సిన మౌలిక వసతులు అందించాలని చెప్పేసి ఇవాళ ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్ పర్యవేక్షణ మన నాగేశ్వరరావు గారు, కొల్లి నాగేశ్వరరావు గారు రాష్ట్ర దివ్యాంగుల సెల్కు కన్వీనర్ గా ఉన్నారు. వారి పర్యవేక్షణలో కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్లమెంట్ కన్వీనర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే మన కంటెస్టెంట్ అభ్యర్థి జాతీయ కార్యవర్గ సభ్యులు ఓబీసీ మోర్చా పూసరాజు గారు, అలాగే సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి, అలాగే సికింద్రాబాద్ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ సోదరులు సంగమపాండ్ గారు, అలాగే కార్పొరేటర్ మన ముషిరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియ గారు, అలాగే సీనియర్ నాయకులు మాజీ జాయింట్ కన్వీనర్ నవీన్ గౌడ్ గారు, మన ఆర్ జనార్దన్ గారు, అలాగే మన తోటి జాయింట్ కన్వీనర్ రఘునాథ్ గారు, మహేష్ గారు, అలాగే రాష్ట్ర నగర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కృష్ణ గారు, అలాగే మాజీ ముషిరాబాద్ అధ్యక్షులు, మాజీ గుజరాబాద్ కన్వీనర్ మన బద్రీనారాయణ గారు, మీడియా సెల్ ఇన్ఛార్జ్ వెంకటేష్ గారు, దిశా కమిటీ సభ్యులు నరసింహ గారు, సత్యం గారు, సోషల్ మీడియా సత్యం గారు, అలాగే మన ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాస్ గుజరాత్ గారు, అలాగే జిల్లా ఓబీసీ మోర్చా జాయింట్ కన్వీనర్ రమేష్ గౌడ్ గారు, జిల్లా కార్యదర్శి భారతీయ జనతా పార్టీ రామరెడ్డి గారు, ఈ సహా కన్వీనర్ గా వ్యవహరిస్తున్న ముషిరాబాద్ రామ్నగర్ జనరల్ సెక్రటరీ ఉపేందర్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు వరంగల్ జిల్లా ఓబీసీ ఇన్ఛార్జ్ మందు గారు, అలాగే కేశవ్ గారు, ఇక్కడికి వచ్చిన మిగతా మిత్రులు బాలు గారు, ఇంకో జనరల్ సెక్రటరీ ముషిరాబాద్ గారు, ఇంకా చాలా మంది మా కార్యకర్తలు ఒకరంటూ కాదు అందరూ కూడా సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నాము, ముందుకెళ్తున్నాము. నిన్నటి నుంచి అంటే ఒక 1 వీక్ నుంచి డివిజన్ అధ్యక్షులు కానీ, కార్పొరేటర్లు కానీ, నగర రాష్ట్ర నాయకులు ప్రతి వారి దగ్గరికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి కార్యక్రమానికి రావాలని చెప్పి అందరికీ ఆహ్వానిస్తూ, అలాగే నిన్న కూడా ఈ కార్యక్రమాన్ని హాల్ కూడా నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకు కూడా ఏర్పాటు కోసం లైట్లు లేకుండా, ఫ్యాన్ లేకుండా చంద్రమోహన్ గారు, అలాగే సురేష్ గుజరాత్ గారు, ఓబీసీ మోర్చా కార్యవర్గం చంద్రమోహన్ గారు, లక్ష్మణ్ గారు, లైట్లు కూడా ఫ్యాన్ కూడా మంచి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన కొల్లి నాగేశ్వరరావు గారు ఇచ్చే ముందు 2 విషయాలు మాట్లాడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళవలసింది. భారత్ మాతాకి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన కిషన్ రెడ్డి అన్న గారి కేంద్ర మంత్రివర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారన్న నాయకత్వంలో ఈరోజు దివ్యాంగులందరూ కూడా మన పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఈరోజు చివరిది ముషిరాబాద్ లో నిర్వహిస్తున్న ఈ క్యాంపులో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా మరోసారి ముఖ్యంగా నా అంద సోదర సోదరిమణికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు రావడం మాకు చాలా గొప్పని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు అంద సోదరులు కావచ్చు, దివ్యాంగులందరికీ మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో మనం ఏమని పిలిచేవాళ్ళు, వికలాంగులు అని పిలిచేవాళ్ళు. కానీ నరేంద్ర మోడీ పై వచ్చిన తర్వాత మన పేరు మార్చి దివ్యాంగులని పేరు పెట్టారు. అవునా కాదా? అవునా కాదా? కాబట్టి మన రిజర్వేషన్ పెంచారు, 3% నుండి 4% చేశారు, మన విద్యాలైతే 5% చేశారు. ఇట్లా సంక్షేమ కార్యక్రమాల్లో దివ్యాంగులకి నరేంద్ర మోడీ పై వచ్చిన తర్వాత వెలుగు నింపిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ పైని మనం ఈరోజు గర్వంగా చెప్పుకునే రోజు. కాబట్టి అందులో భాగంగానే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే కేంద్ర మంత్రివర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలోనే 11 కోట్లు ఖర్చు పెట్టి మనకు పరికరాలు ఇప్పించారు. అదేవిధంగా ఈ రోజు కూడా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత మంది దివ్యాంగులకైనా ఇస్తామని కేంద్ర మంత్రివర్యులు ఈ పెద్దలు కిషన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కిషన్ రెడ్డి గారికి అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే ఆయన లేకపోవచ్చు, కానీ మేమందరం ఆయన మనసులం ఆయన ఉన్నాడు, మేమందరం ఉన్నామంటే ఇక్కడ కిషన్ రెడ్డి అని ఉన్నట్టే, లక్ష్మణ్ ఉన్నట్టే. కాబట్టి తప్పనిసరిగా మీకు ఎంతమంది వచ్చినా అన్ని పరికరాలు ఇప్పించడానికి కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా
సాయంత్రం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని ఇచ్చిన తర్వాత మేము అందరం కదులుతాం కాబట్టి ఎవరైతే తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారో వాళ్ళు కూడా పిలిపించండి. 3 గంటల వరకు ఎంత మందికి పరికరాలు అవసరమో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను ప్రార్థిస్తున్నాను. ఈ రోజు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పార్లమెంట్ లో ఎన్నలేని విధంగా మన ముషిరాబాద్ లోనే అతి ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగే విధంగా కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర నాయకులకి అదే నియోజకవర్గ నాయకుల పేరున అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడు రిసిప్ట్లు మన జిల్లా పార్లమెంట్ కన్వీనర్ అన్న రాజశేఖర్ అన్న మా అదే అసెంబ్లీ కన్వీనర్ రమేష్ గారు, కంటెస్ట్ ఎమ్మెల్యే అన్న పూసరాజన్న, సికింద్రాబాద్ కంటెస్ట్ ఎమ్మెల్యే అన్న మేకల్ సారెక్ పరుణ, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ సుప్రియ గారు, మిగతా నాయకులు అందరికీ, ఎందుకంటే పేరు చెప్తే చాలా మంది ఉన్నారు మన వాళ్ళందరూ, అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముందుగా మనోహర్ గారు, బాల మనోహర్ గారు ఎక్కడున్నారు మీ సార్?